నమస్తే సార్, నా పేరు స్వప్న అండి. గ్రూప్ 1 సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను. సార్, నేను మీ తరం యొక్క మంచిని ఈ తరానికి ఏ రకంగా మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను మీరు పోయిన తరాన్ని చాలా మిస్ అవుతున్నానని. ఈ తరం యొక్క అభివృద్ధిని, టెక్నాలజీని నేను తెలుసుకోగలుగుతున్నాను, కానీ మీ తరం గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇంకొక క్వశ్చన్ సార్, అండ్ ఈ తరానికి మీరిచ్చే సందేశం. ఇది ఎలా ఉంటుందంటే, మంచి గతమున కొంచెమేనోయ్ అని ఒక ఆయన అంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీ గురించే తీసుకున్నాం. మహానటి సావిత్రి తెలుసు, ఎస్వి రంగారావు గారు తెలుసు, అలా చాలామంది మహానటులు. అప్పటి జీవన విధానం ఏమిటంటే, మనం బాగా బతుకుతున్నాం కదా, మన తోటి వారికి కూడా సహాయం చేద్దాం, వాళ్ళకు కూడా అన్నం పెడదాం, వాళ్ళకు కూడా అవకాశాలు ఇప్పిద్దాం. ఎందుకంటే రేపన్న రోజున వీళ్ళు వృద్ధిలోకి వచ్చి మనని అవసరమైతే కాపాడుకుంటారు అనే ఒక భావన అందరిలోనూ ఉండేది. ఉదాహరణకి ఇంటి ముందు అరుగులు ఉండేవి. ఎందుకుండేవో తెలుసా? గృహస్థు భోజనం చేసే ముందు, తన అన్నం తినే ముందు ఒక్కసారి బయటికి వచ్చి అరుగు మీద చూసేవాడు. చూస్తే ఎవరన్నా ఉంటే బాటసారి, నైనా భోంచేసావా, దాహం వేస్తోందా, మజ్జిగ ఏమైనా తీసుకుంటావా? ఎందుకంటే అభ్యాగతి స్వయం విష్ణు అంటారు మన సాంప్రదాయంలో. ఇవాళ అరుగులే లేవు. ఉన్న ఫెన్సింగ్ వేసి దాని ముందు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెడతాం. మనకి ఎవ్వరూ అక్కర్లేదు. మనం అంటే సమాజంలోంచి మనంతటా మనం వేరుపడిపోతున్నాం. చాలా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ప్రతి వాళ్ళలోనూ చిన్న శాడిజం ఉంటుంది. పక్కవాడు బాగుపడిపోతున్నాడేమో, తనకన్నా వృద్ధిలోకి వచ్చేస్తున్నాడేమో అన్న బెంగ ఎక్కువ కొంగదీస్తోంది. అంటే నా పరిభాషలో చెప్పాలంటే, నేను హీరోనైతే నా సినిమా ఆడుతుందా లేదా పక్కన పెట్టు, పక్కవాడు దాతే నాకు నిద్ర పట్టదు. పక్కవాడు బాగుంటే నిద్ర పట్టని ఆ ఈర్ష్యాగుణం ఎప్పుడైతే పోతుందో అప్పుడు తప్ప మనశ్శాంతిగా ఉండలేరు. ఇప్పుడు నేను చెప్తాను ఒక కథ, ఇది జోక్ కథే. ఒకడు పొద్దున్న లేచి చూసేటప్పటికి పక్కింట్లో మెర్సిడెస్ బెంజ్ కారు ఉంది. ఆశ్చర్యపోయాడు. జస్ట్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే. మెర్సిడెస్ బెంజ్ కారు ఉంది, ఆ పక్కింటి వాడు దాన్ని కడుగుతున్నాడు. వీడు షాక్ అయ్యాడు. షాక్ అయ్యా పక్క, ఏరా ఏంటి సడన్గా కారు వచ్చిందంటే, మా అన్నయ్య నాకు ప్రజెంట్ చేశాడు బర్త్డే గిఫ్ట్గా. ఎందుకంటే మా అన్నయ్య బాగా డబ్బున్నవాడు, బాగా సంపాదించాడు, నేనంటే చాలా ఇష్టం, అందుకని మెర్సిడెస్ బెంజ్ కార్ని నా బర్త్డేకి ప్రజెంట్ చేశాడు అంటే, అబ్బా అని చెప్పి చాలా, ఎరా ఈర్ష్యగా ఉందా నన్ను చూస్తుంటే? అంటే మాలాంటి అన్నయ్య నీకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తోందా అన్నాడు. అప్పుడు ఇతను అన్నాడు, లేదురా, నేనే ఆ అన్నయ్యనయ్యి ఇలా కార్లు ఇస్తే బాగుండేది అనిపిస్తున్నాను. దట్ ఈస్ ద మెసేజ్ అమ్మా. మనం మన కోసం బతకడం ఎప్పుడైతే ప్రారంభించామో ప్రకృతి కూడా మనం వదిలేస్తుంది. బికాస్ హీ క్యాన్ లుక్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్. మనం చూసాము, ప్రకృతికి ఎగెయిన్స్ట్గా వెళ్ళడం వల్ల ఎండొస్తుంటే ఫ్యాన్ వేసుకుంటున్నాం, వానొస్తుంటే గొడుగు పట్టుకుంటున్నాం. పశుపక్షాదులకి ఇవి లేవు, అవి అప్పటి నుంచి ఇప్పటిదాకా హాయిగానే బతుకుతున్నాయి. మనకి ఎండ పడలేదు, చలి తట్టుకోలేము, వర్షం తట్టుకోలేము. ఎందుకు? అన్నిటికీ ఎగెయిన్స్ట్గా మనం పెడుతున్నాం. సో సేవ్ నేచర్, ఇట్ విల్ సేవ్ యూ. వృక్షో రక్షతి రక్షిత అంట. ప్రకృతి కూడా సేమ్ ఫిలాసఫీ పెడుతుంది. నువ్వు పక్క వాళ్ళ కోసం చూసుకో, నేను చూసుకుంటాను అంటాడు పరమాత్మ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ సూర్యనారాయణ రాజు ఫ్రమ్ వైజాగ్ సార్. మాది వ్యవసాయ కుటుంబం సార్. వ్యవసాయ కుటుంబం. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఆర్గానిక్ కెమిస్ట్రీలో. బట్ నాకు రచనలు అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. నేను దాని మీద విజయరహస్యం అని ఒకటి రాశాను. అనుకున్నది అరక్షణం ఆలోచించు, అది మనసుకు మంచిదైతే మరుక్షణమే మెదడులో మలుచుకో, పట్టుదల అనే మొక్కను నాటు, ప్రణాళిక అనే గాడిని తీయి, ఆచరణ అనే అమృతాన్ని పోయి, అది నమ్మకం అనే 4 కొమ్మలుగా విస్తరించి
ప్రావీణ్యత అనే పూతన పూస్తుంది. అంతలోనే అనుభవాన్ని అరపిందిగా మారిన తరుణంలో క్రమశిక్షణ సంరక్షణ చేస్తే జ్ఞానం అనే తీయని పండుగ మారుతుంది. అప్పుడే ఫలితం అనే ఫలం చేతికి అందుతుంది సార్. ఇది రచన సార్. ఇలా ఎంతోమంది రచనలు చేస్తున్నారు, కానీ సమాజానికి ఉపయోగపడలేదు సార్. అవి అది ఉపయోగపడిందా? ఇది ఏ విధంగా ఉండాలి రచన? మీరు రాసింది మీకు ఉపయోగపడిందా? అదే నలుగురికి ఉపయోగపడాలంటే ఏం చేయాలి? అదే అసలు ముందు మనకు ఉపయోగపడాలి. ఓకే కదా, మనం ఏం చేసినా ముందు మనకు ఉపయోగపడితే అది నలుగురికి ఇవ్వచ్చో లేదో. ఇప్పుడు వేప పుల్లతో పళ్ళు తోముకుంటే నీకు ఉపయోగం అనుకోండి, ఆ తర్వాత కదా మనం ప్రచారం చేయాల్సింది. అదే ఒకటే పాయింట్ అండి, రాయడం అనేది ప్రతి వాళ్ళకి రాయాలనిపిస్తుంది, కానీ రాసే ముందు మనం విపరీతంగా చదవాలి. మనం అన్నీ చదివితే తప్ప, ఎందుకంటే మనం రాయదలుచుకున్నది మనకన్నా గొప్పగా ఇంతకుముందు ఎవడో రాసేసే ఉంటాడు. ఓకే సార్. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం విత్ అస్. మనం ఏదన్నా పని చేయాలంటే దానికి బేస్మెంట్ వెతుక్కోవాలి, దానికి పునాది గట్టిగా, అంటే మంచి స్థాయిలో పునాది ఉంటే తప్ప మనం రాయలేము. ఏకవాక్య మహాకావ్యాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, అర్థమైందా అండి? అంచేత ముందు ఏమిటంటే రాసే ముందు బాగా చదవండి. ఇంకోటి, మేధావిలా ఆలోచించు, సామాన్యుడికి అర్థమయ్యేలా రాయి అన్నాడు సోక్రటీస్. సో ఇట్ షుడ్ బి ఇంటలెక్చువల్గా ఆలోచించండి, బట్ ఇట్ షుడ్ రీచ్ కామన్ పీపుల్. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. థ్యాంక్ యూ. నెక్స్ట్. మీరు సీరియస్గా అడుగుతున్నారు, కొంచెం ఎంటర్టైన్మెంట్గా కూడా అడగండి, లేకపోతే నేను కూడా ఆ ఇంపాక్ట్ నా మీద ఉంటుంది. హ్యాపీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ కవిత. మై ఫాదర్ ఈజ్ ఆల్సో ఫార్మర్. నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. నార్మల్గా సొసైటీలో ఇప్పుడు దేవుడి కంటే భక్తులు ఉంటారు కదా సార్. దేవుడికి భక్తులు ఉన్నట్ట ఇప్పుడు యూత్ అందరూ హీరోస్కి భక్తులు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు భక్తులు అంటే వాళ్ళు అలవాట్లు ఆచరణలు అవి ఫాలో అవ్వట్లేదు సార్. జస్ట్ ఓన్లీ భక్తులం అంటే భక్తులం అంటున్నారు. ఎలా ఏంటి సార్ అసలు యూత్ ఎటువైపు వెళ్తున్నారు ఏంటి? ఇది యూత్ అందరికీ అర్థమైపోయి ఉంటుందమ్మా. చాలా వండర్ఫుల్ క్వశ్చన్ వేసి, చాలా వండర్ఫుల్. ఇప్పుడు సింపుల్ ఆలోచించండి. ఎవరినో కంపేర్, నేను హీరోని, నేను నా అదృష్టవశాత్తు లేదా నా టాలెంట్ బట్టి, నా పూర్వజన్మ సుకృతం, నేను హీరోని అయ్యాను, నాలుగు సంపాదించుకుంటున్నాను, మీరు ఫ్యాన్స్ అయ్యారు. నెక్స్ట్ ఏమిటి? ఆవిడ అన్నది అది. మీరేమిటి ఫ్యాన్స్? ఇప్పుడు నాకు బాపు గారు అంటే ఇష్టం. నేను బాపు గారి దగ్గర నేర్చుకున్నది, నేను ఒకసారి 2 సార్లు కలిశాను. బాపు గారి దగ్గర నా అక్షరాలు నేర్చుకునేది, బాపు గారిని అనుసరిస్తూ అక్షరాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను బాపు గారు అంత కాకపోయినా ఆయన్ని బాగా దగ్గరగా రాయగలను నేను. అది నేను నేర్చుకున్నది. ఆయన అంటే నాకు ఇష్టం. అంత ఇష్టం ఏ స్థాయిలో ఉండాలి? ఇంట్లో డబ్బులు తీసేసుకుని ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ టికెట్ కొనే స్థాయి కాదు, అది కాదు. ఈ అభిమానులందరిలో విచక్షణ ఉండాలి ఫస్ట్. వాట్ ఆర్ యూ? దేశ నాయకులు బోల్డ్ మంది ఉన్నారు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని హీరోలుగా చేసుకోండి. అసలు యూ బికమ్ హీరో ఫస్ట్, యూ బికమ్ హీరోయిన్. వాళ్ళు అలా వెలిగినంత కాలం నువ్వు టికెట్లు అమ్ముకొని ఇంట్లో తాళాలు పెట్టి మన తాకట్టు పెట్టి వాళ్ళకి క్షీరాభిషేకాలు చేసి తర్వాత నీ బతికేంటి? అది అమ్మాయి వేదన ఏమిటంటే, నేనేమంటే దేవుడికి కూడా అమ్మా నీ ఇల్లు సామానంతా తాకట్టు పెట్టి ఆయనకి అభిషేకం చేయమని ఏ దేవుడు అడగలేదమ్మా. భక్తి అంటే విభక్తం కానిది. భక్తి జ్ఞాన వైరాగ్యాలని స్టేజెస్ ఉన్నాయి మనకి. భక్తి అంటే నమస్కారం, భక్తి అంటే ఒక మన వాళ్ళు ఏంటంటే భక్తి అంటే ఎగ్జిబిషన్. 100 కొబ్బరికాయలు కొట్టాను తెలుసా, 108 చిలుకూరు నిజంగా తిరిగేస్తే ఉద్యోగం వచ్చేటట్టయితే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ బదులు అదే పెట్టచ్చుగా. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. భగవంతుడు ఒకటే చెప్పాడు, మీరు చెయ్యండి, నేను ఉంటా వెనకాల. ఇప్పుడు భగవద్గీతలో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, కృష్ణుడు వెనకాల ఉన్నాడు. కృష్ణుడు అయ్యేచ్చుగా యుద్ధం, దేవుడైతే అర్జునుడు ఎందుకు? హతోవా ప్రాప్ససే స్వర్గం.
చచ్చావా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. జిత్వావా భోజ్యసే మహీం, యుద్ధంలో గెలుస్తావా ఇదంతా గెలుస్తావు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, అర్జునాలే యుద్ధాయ కృత నిశ్చయ, నీ జీవితంలో యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేయాల్సిందే, నువ్వు యుద్ధం చేయాల్సిందే. ఐ యామ్ ఓన్లీ బ్యాక్. భగవంతుడు కూడా ఏ సహాయం చేయడు. నీకు సంకల్పం లేకపోతే, నీకు సంకల్పం ఉంటే హీ విల్ బి బ్యాక్. అంటే దేవుడు కూడా మీకు సహాయం చేయడు. దేవుడే సహాయం చేయనప్పుడు మీ హీరోలు చేస్తారా? అంచేత బాగా చదవండి, అవగాహన. హీరోని ప్రేమించదంటే ప్రేమించండి, గౌరవించండి, సినిమాలు చూడండి, దట్స్ ఆల్. జీవితాన్ని ఆరాధిస్తారా? ఆయనతో పెడతారా? ఏదైనా మంచి చేస్తే చెయ్యండి, అంతే. అంతే తప్ప గుడ్డి ఆరాధన వద్దు, దయచేసి వద్దు. ఇంకోటి, ఇది ఏ హీరో కోరుకోడు, అది కూడా చెప్తున్నా. మీ అంతటా మీరు మీద పడిపోవడం తప్ప నో, వాళ్ళకంత టైం లేదు. అంచేత దయచేసి ఆ అమ్మాయి వేదన అర్థం చేసుకోండి. అది ఇంటర్నల్గా అందరికీ ఉన్న విషయమే. ఓ మంచి విషయం జరిగితే నమస్కారం చేసుకుంటాం, చూస్తాం, సంతోషిస్తాం, దట్స్ ఆల్. ఎలాంటి వాడిని పెట్టుకోవాలి? బిల్ గేట్స్ లాంటి వాడిని పెట్టుకోండి, మైక్రోసాఫ్ట్ వాళ్ళ లాంటి వాడిని పెట్టుకోండి. మధ్యతరగతి నుంచి అభివృద్ధికి ఎలా వెళ్ళాలి? వివేకానందుని పెట్టుకోండి. ఫుట్బాల్ కొటేషన్ మీకు తెలిసే ఉంటుంది. నాకు భగవద్గీత చదివేవాడి కన్నా ఫుట్బాల్ ఆడేవాడంటే ఎక్కువ ఇష్టం అన్నాడు వివేకానంద. ఎందుకు? ఫుట్బాల్ ఆడితే ఫిజికల్ స్ట్రెంగ్త్ వస్తుంది కదా, అప్పుడు భగవద్గీత బాగా అర్థం అవుతుంది. అందుకని ఫుట్బాల్ ఆడేవాడే గొప్ప. హలో సార్, నమస్కారం సార్. నా క్వశ్చన్ ముందు ఒక చిన్న కవిత చెప్తాను, కథ వివేకానంద గురించి. ఒక బిజినెస్ మ్యాన్. మైకు అమ్మ ఈ డైరెక్షన్లో పెడితే క్లారిటీగా వస్తుంది. ఓకే సార్, మనిషికి డబ్బు చాలా ముఖ్యం, అది నేను ఒప్పుకుంటాను. ఉన్నదానికన్నా ఎక్కువ సంపాదించాలనుకుంటారు. అలా డబ్బు కోసం ఎంత నీచానికన్నా దిగజారొచ్చా? ఈ క్వశ్చన్ నాకు అడగాలో వద్దో కూడా నాకు తెలియదు, కానీ నా డౌట్ ఇది. ఓకే, యూనివర్సల్ క్వశ్చన్ అంతే కదా. ధనమూలమిదం జగత్ అన్నాడు. డబ్బు అవసరానికన్నా సంపాదిస్తే. భర్తృహరి అని ఒక కవి ఉన్నాడు, 11th century. భర్తృహరి సుభాషితాలు అనే పుస్తకం ఉంటుంది. అందులో నీతి, శృంగార, వైరాగ్య అని 300 పద్యాలు ఉంటాయి, శ్లోకాలు ఉంటాయి. దాన్ని తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనే మహానుభావుడు ట్రాన్స్లేట్ చేశాడు. అందులో డబ్బు గురించి చెప్తూ, డబ్బుకి 3 లక్షణాలు తల్లి. డబ్బుకి 3 లక్షణాలు. ఒకటి దానము. దానము భోగము నాశము, పూనికతో 3 గతులు భువి ధనమునకు. లక్షణాలు 3 ఏమిట? ఒకటి దానం చేయి, లేదా ఎంజాయ్ చేయి భోగము, లేదా ఇట్ విల్ పెరిష్, నాశనం అయిపోతుంది. దానము భోగము నాశము, పూనికతో 3 గతులు భువి ధనమునకు. దానము భోగము ఎరుగని దీనుని ధనమునకు తృతీయమే పొసగున్, నాశనం అయిపోతుంది. అంటే డబ్బు చాలా అవసరం. డబ్బు ఎలా ఉండాలంటే, నీ చెప్పు నెంబరు 7 అనుకోండి, మీ స్లిప్పర్ నెంబర్ 7 అయితే 8 వేసుకున్నా రుద్దుకుని కరుస్తుంది, 6 వేసుకున్నా పట్టకే కరుస్తుంది. అంచేత డబ్బు నీ నెంబర్ ఎంతో అంతుంటే సుఖపడతావు, అదర్వైజ్ నాశనం అయిపోతావు. ఇవాళ బాగా డబ్బు ఉండి బాగా డబ్బు లెక్క పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఏం లెక్క పెడుతున్నారు? ఉసల్ అంటున్నాడు.
అంచేత డబ్బు చాలా అవసరం అమ్మా, దాన్ని గౌరవించండి. ఎంత అవసరం నీకు బాధ్యత ఏమిటంటే నువ్వు నీ భార్య నీ పిల్లలకి సంపాదించు. నీ మనవడికి ముని మనవడికి వాడి మనవడికి కూడా నువ్వే సంపాదిస్తే వాడేం చేస్తాడు? ఏం చేయాలో తెలియక నేరం చేస్తాడు, అన్యాయం చేస్తాడు, అఘాయిత్యం చేస్తాడు, అత్యాచారం చేస్తాడు. ఎక్కువ డబ్బు వల్ల వచ్చిన పాయింట్ అది.